కరోనా అమ్ముకున్నప్పుడు పేయిల తాకత్ పెంచుకుంటానికి అందరు తున్కల కూరకేగబడ్డారు. చికెన్లు మటన్లు దంచుడే దంచిండ్రు. ఇక నాటుకోళ్లు కడక్నాథ్ కోళ్ళకైతే బగ్గ గిరాకుంటుండే. ఇప్పుడేమన్నా తక్కువనా కుమ్ముతూనే ఉన్నారు. అయితే ఈ 4-5 రోజుల కాంచెల్లి పరిస్థితి అంతా కింద మీద అవుతుంది. ఇంతకు అట్లా ఎందుకు అవుతుందో గీ ముచ్చట చూస్తే ఎరకైతది. కోళ్ల ఫారాలు ఖాళీ అవుతున్నాయి, చికెన్ షాపులు చిన్నబోతున్నాయి. రేట్లు పిరముండి కోడి పిల్లల ఒత్తుడు తగ్గిందేమో అనుకునేరు. ఏదో బీమార్ వచ్చి మందలే అడ్డం పడుతున్నాయి. గా ఖమ్మం నిజామాబాద్ జిల్లాలోనైతే నెరి వైరస్ అమరుకున్న 2-3 రోజుల్లోనే కాలం చేసి లచ్చలల్ల లాస్ అవుతుర్రు అంటే చూడుర్రిగా. ఈ వైరస్ బారిన పడి ఒక 3 రోజులు 4 రోజుల లోపులోనే 2 ఫారాల్లో 10,000 పిల్లలు ఇచ్చారు. 10,000 పిల్లలు కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. 1,50,000 కోళ్ళ చనిపోయి ఉంటాయి. మన పెనువెల్లి మండలంలో ఒక్క షెడ్ లో కూడా ఒక్క కోడి కూడా లేదు. ఎమ్మటే ఆఫీసర్లకు ఫోన్ కొడుతూ వచ్చి షాంపిల్లు తీసుకుపోతాళ్ళు. ఒక్కదానికి అంటుకున్నా షెడ్ మొత్తం చుట్టుకుంటదట. మొదలు మహారాష్ట్రలో అంటుకొని మన దిక్కు మారింది అంటాళ్ళు. వైరస్ వచ్చిన కోళ్ళు రావడము, అవి చనిపోవడం మా కళ్ళారు చూసాం కనుక ఈరోజు చికెన్ తినాలంటే భయం వేస్తుంది. అయితే కోళ్లు మంచుకున్న జిల్లాలో సుత పుకార్లు షికార్లు చేస్తుండే వరకు చికెన్ అంటేనే బుగులు పడతారు పబ్లిక్. హీగేముంది, రేటు గిన పడిపోయింది. ఇదే ముచ్చట ఆఫీసర్లను అడిగితే హైదరాబాద్ ల్యాబ్ పంపించిన తర్వాత ఆ రిజల్ట్స్ బట్టి ఫర్దర్ స్టెప్స్ జాగ్రత్తలు తీసుకొని మేము దాన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. గా రిజల్ట్ ఎన్నడత్తదో కోళ్ల ఫారాలు మళ్ళీ ఎన్నడు రేవుకొస్తాయో గానీ ఇంతకు తినమంటారా వద్దంటారా అంటే ఎవరి ఇష్టం వాళ్ళు. పరిస్థితికి ఇట్లున్నదని చెప్తున్నాం గంతే.